ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కొన్నిసార్లు కొన్ని త్యాగాలు తప్పవు. కాని ఆ త్యాగాలు చేసిన వాళ్ల మాటేంటి, వాళ్లకిచ్చిన హామీల సంగతేంటి? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకుందాం. 4 దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న శ్రీశైలం నిర్వాసితుల కథ ఇది. 67 ఈ నెంబరేంటనుకుంటున్నారా? శ్రీశైలం డ్యాం కట్టినప్పుడు పూర్తిగా నీళ్లల్లో మునిగిపోయిన గ్రామాల సంఖ్య. ఊహించుకోండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 67 గ్రామాలు. ఆ ఒక్క నెంబర్ వెనుక ఓ తరం మొత్తం తమ సర్వస్వాన్ని ఎలా కోల్పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పోరాటం ఎప్పటిదో చూస్తే మనకే ఆశ్చర్యమేస్తోంది. 1981లో డ్యాం నిర్మాణం మొదలైంది. వేల కుటుంబాలున్న ఊర్లని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సరే, 5 ఏళ్ల తర్వాత 1986లో ప్రభుత్వం వాళ్లకు ఉద్యోగాలిస్తామని ఒక జీవో ఇచ్చింది. కానీ ఇప్పటికీ, అంటే 40 ఏళ్లు దాటిపోయినా ఆ హామీ ఇంకా నెరవేరలేదు. వాళ్ల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. అసలు మొదట ఆ ప్రజలు ఎంత గొప్ప త్యాగం చేశారో దాని వెనక వాళ్ల ఆశలేంటో చూద్దాం. 1981వ సంవత్సరంలో శ్రీశైలం డ్యాం నిర్మాణం మొదలైనప్పుడు ఆ చుట్టుపక్కల ప్రజలు దేశం కోసం ముందుకొచ్చారు. వాళ్లు తమ భూముల్ని, ఇళ్లని, తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతిని, వారసత్వాన్ని అన్నీ వదులుకున్నారు. ఎందుకు? ప్రాజెక్టు వస్తే రాష్ట్రం బాగుపడుతోంది, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఒకే ఒక్క నమ్మకంతో. మరి వాళ్ల త్యాగానికి ప్రభుత్వమేం తిరిగిచ్చింది? కాగితంపై ఓ బలమైన హామీ ఇచ్చింది. అదే ఈ కథలో అత్యంత కీలకమైన పత్రం, జీవో 98. ఈ జీవో 98 అనేది ఏదో గాలికిచ్చిన మాట కాదు. ఇది ఏప్రిల్ 15, 1986న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఏకంగా క్యాబినెట్ ఆమోదంతో జారీ చేసిన అధికారిక ఉత్తర్వు. అంటే ఇది చట్టబద్ధమైన హామీ. నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన మాట. ఇంతకీ ఆ హామీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో వచ్చే ఉద్యోగాల్లో సగం, అంటే ఏకంగా 50% కోట కేవలం ఈ నిర్వాసిత కుటుంబాలకే కేటాయించాలి. ఇది ఆ ఉత్తర్వులోని ప్రధానమైన అంశం. అయితే కాగితం మీద ఉన్న హామీకి, నిజ జీవితంలో జరిగిన దానికి మధ్య చాలా పెద్ద అంతరముంది. ఆ హామీని అమలు చేయడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ లెక్కలు చూస్తే మీకే విషయం అర్థమవుతోంది. ప్రాజెక్టు వల్ల నష్టపోయిన కర్నూలు జిల్లా వాళ్లకు 968 ఉద్యోగాలిచ్చారు. కాని తెలంగాణ ప్రాంతంలో మునిగిపోయిన ఆ 67 గ్రామాల వాళ్లకొచ్చింది కేవలం 182 ఉద్యోగాలు మాత్రమే. ఈ తేడా చూస్తేనే తెలుస్తోంది కదా ఎంత అన్యాయం జరిగిందో. దీని ఫలితమేంటో తెలుసా? దాదాపు 2000 నిర్వాసిత కుటుంబాలు ఇప్పటికీ ఈ రోజుకి తమకు ఇస్తానన్న ఉద్యోగాల కోసం, పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. వాళ్ల జీవితాలే కాదు, వాళ్ల పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇదంతా గతం. మరి ఇప్పటి పరిస్థితేంటి? ప్రస్తుత నాయకులేం చేస్తున్నారు? వాళ్ల మాటలకి, చేతలకి ఏమైనా సంబంధం ఉందా? చూద్దాం. ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిర్వాసితులకు అండగా ఉంటామని, న్యాయం చేస్తామని గట్టిగా చెప్పారు. అందరూ ఎంతో ఆశపడ్డారు. కాని తీరా ప్రభుత్వం ఏర్పడి బడ్జెట్ ప్రవేశపెట్టాక చూస్తే అందులో ఈ జీవో 98 ప్రస్తావనే లేదు. దాని అమలుకు నిధుల కేటాయింపు ఊసేలేదు. చివరిగా వాళ్ల బాధ ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో చూద్దాం. ఆ నిర్వాసితుల్లో ఒకరు ఏమంటున్నారంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి, కాని మా బతుకులు మాత్రం మారట్లేదు, మా కష్టాలు తీరట్లేదు. కనీసం మా సొంత జిల్లాకు చెందిన ముఖ్యమంత్రిగారైనా మా గోడు విని మాకు న్యాయం చెయ్యాలి అని వేడుకుంటున్నారు. వాళ్ళావేదనలో ఎంత నిజముందో కదా. ఒక దేశం కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం సర్వస్వం త్యాగం చేసిన వాళ్లని ఇలా దశాబ్దాలపాటు పట్టించుకోకపోవడం, వాళ్లకిచ్చిన అధికారిక హామీని కూడా పక్కన పెట్టేయడం, ఇదసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే పెద్ద దెబ్బ కాదా? ఆలోచించాల్సిన విషయం.